ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు మీరు ఆవేశపడగారు, అసలు ఏం జరిగింది? నేను చెప్తాను నువ్వు చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఆగడాయా, ఏమిటా గొడవన్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం నేను జరిగింది? చెప్తా నువ్వు ఆగు బాబు, చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదెకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? అర్టు మాకు తెలియదు, మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. మళ్ళీ నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మా తెలియదు, మరి నువ్వు పెట్టు బాబు, మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా? సన్నాసి, అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా? సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే, అవతల నిశ్చితార్థం ఉంది కదా, అప్పుడు చూపిస్తా నా తడాక. ఎవరు బావా మీ రిలేషన్సా? ఈ క్షణం నుంచే. రమ్య ఎవరో చెప్పుకో. అయ్యో ఊరుకోనానా? అయ్యో ఏంట్రా పుచ్చుకుండా రమ్య, తను సొనాలి. బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సొనాలి నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు. నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క వరుసలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అక్క వీళ్ళంతా ఎవరు? పనివాళ్ళ? పనివాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి, దీని కొన్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. రండి ఓసారి లోపలికి రండి. సోనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభం ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగ్గులు బాజీ ఆవర్రగడికి ఎవడెత్తాడు పిల్లల్ని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఇడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడగకపోయినా అడ్వైస్ లిస్ట్ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. He is my son by name. ఎందుకులే, ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నాన్న నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజెడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే, శంకుస్థాపన జరిగిపోయింది. షటప్ సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. ఇదే సార్ మీ రూము. బాగుంది. ఇండియాలో నా రూమ్ అన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా ఎక్కడ ఇచ్చి వచ్చింది? మడత మంచం మాసిపోయింది ఒకటి తప్ప. వస్తాను సార్. ఓకే. స్టెప్స్ చప్పరించు, గొంతు కరకర పోద్ది. వస్తాను సార్. పిలిచినప్పుడు రా, వెళ్ళు. సార్ వెళ్ళొస్తాను సార్. నేనేమన్నా నిన్ను ఆపేనా? వెళ్ళు. అలా వెళ్ళమంటే వెళ్ళడు, చెయ్యి తడపండి. ఓహో, దానికి మొహటం ఎందుకు? స్ట్రైట్ గా అడగచ్చు కదా. గడిపాను కదా, వెళ్ళు. తడపమంది నీటితో కాదు, నోటితోటి. ఓ టిప్పా. థ్యాంక్ యూ సార్. రూమ్ బాగుంది, వ్యూ కూడా అదిరింది. మనం వచ్చింది మర్డర్ చేయడానికి, వ్యూ చూడటానికి కాదు. కరెక్ట్. అమ్మ ఏ రూమ్ లో ఉందో చూద్దాం. చూడండి. అబ్బా, ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు. దీంట్లో ఒట్టి పేపర్ పెట్టాడు. వెనక చూడండి. మీ వెనక కాదు, పేపర్ వెనక. ఓ షిట్. అవును సిట్టే. ఆ పెట్టమంట కరెక్ట్ గా 3 అంకె మీద వేసి వచ్చింది. అర్రే ఉండండి చెప్తాను. ఏం చేసేవరా? షర్టు పెట్టి పిట్ట షిట్టు తుడిచాను. షిట్ కాదురా దరిద్రుడా, రూమ్ నంబర్ తుడిచిపెట్టిపోయింది. అర్రే సారీ బాస్. ఇప్పుడు ఈ 90 పక్కన నంబర్ తెలుసుకోవడం ఎలా? ఆడు దగ్గర డబ్బులో బయట ఉన్నాడు కదా, వెళ్ళి అడుగుదాం. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. రండి రండి.
మీరు ఇచ్చిన 100తోనే ముందు కొడుతున్నా, మీరు కూడా కొడతారా? మేము కొట్టమండి, కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు. నేను ఎందుకు కొడతా? చిన్న మిస్టేక్ జరిగింది, పిట్ట రెట్ట వేసింది. పెట్ట రెట్టే వేస్తుంది, పెగ్గే ఇది. అదే మీరు పజిల్ విప్పాలి. వదిలేంటి ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక రూమ్ నెంబర్ ఉంది, దాని మీద పిట్ట రెట్ట వేసింది. మొదట 9, 0 ఉన్నాయి, చివర ఏముంటది? రెట్ట ఉంటుంది. ఆ రెట్ట కింద ఉన్న 3వ నెంబర్ ఎంత అని. 1. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్కడికి పదరా? 901 మన రూమ్ నెంబర్. కరెక్టే కదా సార్? ఆ నంబర్ 901 కాదు, వేరే నంబర్ ఉంటుంది, కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి సార్. అయితే 902, ఓకే సార్. 903, 904, 905 కూడా కావచ్చు. 906, 907, 908, 909 కూడా కావచ్చు. ఎంత వివరంగా తెలిసాక నన్ను ఎందుకు అడగటం? సార్ 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 మొత్తం చెడదొబ్బే, కోపం వచ్చిపోతున్నాడు. పోతే పనివ్వండి, మనకు మంచి క్లూ దొరికింది. ఏంటది? మన రూమ్ కాక 90 మీద వచ్చే రూమ్లు ఇంకా 8 ఉన్నాయి. ఆ. అందులో ఏదో ఒక దానిలో దొరకపోదు, మనం నరకపోం. మరి ఆ రూమ్ లోకి వెళ్ళి చూడటం మన బురుడి ఏవిఎస్ గాడు ఉన్నాడు కదా. అయితే పద. ఏమండి ఆ? మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ వెతుకుతున్నా మీకోసం. ఎక్కడుంటే అక్కడ ఎతకడం ఎందుక? ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంటుగా మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి. మాకు ఈత రాదు. రమ్మంటుంది ఈత కాదు, మీ చేతకు ఉపయోగపడేది దొరుకుతుంది, రండి. అదిగో అడు చూడండి. కోటేశ్వరరావు తట్ట తమ్ములతో వచ్చేసాడు. నేను సీన్ మొదలెడతాను, నువ్వు యాక్టింగ్ ఓకే గురు. నా వల్ల కాదు, నేను బాగు చేయడం నా వల్ల కాదు. వెంటనే అమెరికాకు ఎస్టీడీ ఫోన్ కొట్టి మీ నాన్నకి విషయం కంప్లైంట్ చేస్తాను. ఆయన ఇష్టం, తర్వాత నీ కర్మ. నేను చెప్పేది కొంచెం వినండి. వినను. నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు, మనతో వినడం. మనం చెప్పేది ఇతరులు. అరే సరిగ్గా టైంకి వచ్చారు. కోటేశ్వరరావు మీరు పెద్ద మనిషే కదా, నేను ఒక విషయం అడుగుతాను, మీరు పెద్ద మనిషిలాగా సమాధానం చెప్పండి. ఇవన్నీ వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఎందుకు పంపించారు కదా? ఆ ఫ్యాక్టరీ కాగితాల మీద గీసేసి ఈ ఊళ్ళో ఎవడో దరిద్రుడు కూతురంట, దాన్ని పెళ్లి చేసుకుంటాట. లవ్ అండి. ఫోన్లేండి గురుగారు, ఏదో నాలాంటి అందమైన ఫేస్ దొరుకుంటది, చూసి మొత్తం పడిపోయి ఉంటాడు. వెతబంధం ఎవరికి కావాలయ్యా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి, తండ్రి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కావాలి కదా. అదే అయ్యేం అక్కర్లేదండి. నువ్వేం పెద్ద మనిషి అయ్యా? ఒకవేళ మీ అమ్మాయి ఏ బస్ స్టాండ్ లో ఏ మూటలు మోసేవాడిని ప్రేమించింది అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? చావరకొండ, మా అమ్మాయిదేమి ఈ లెవెల్ కాదు, కోటీశ్వరుల లెవెల్. మీ అమెరికా బాబే మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏంటి, రాణి నీ కూతురా? చందమామ లాంటి ఈ మొక్కం చూస్తుంటే తెలవట్లా, తండ్రి పోలికలేండి. చందమామ అలా ఉంటే తెలిసి ఉండేది, కానీ పేడ ముద్దలా ఉందే తెలిసి ఉండదు. నువ్వు నోర్మిరా, కాల్చి తాడిపడి మొక్క వేసుకుని పో. సరే. ఆపండి మీ గోల. అసలు మొత్తం నీకున్న ఆస్తి ఎంతయ్యా? 100 ఎకరాలు. అమెరికాలో వాళ్ళ నాన్నగారి బాత్రూమ్ పొడవెంతో తెలుసా? ఎంత ఉంటది? 150 ఎకరాలు. వెళ్ళి నీ బాత్రూమ్ లెవెల్ కల్లు నువ్వు చూసుకో. మరి నేను రాని జీవితాంతం ట్రంకు పెట్టే తలగడ దిండ్లు అంటి పెట్టుకుంటామని మాటిచ్చుకున్నామే. ఇక నా వల్ల కాదు, వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తానంతే. సార్ ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను AK-47 గన్తో కాల్ చేస్తారు. నేను చెప్పకపోతే AK-58 పెట్టి నన్ను కాల్ చేస్తాడు. ఎలాగైనా మీరే మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు లేకుండా ఈ పెళ్లి చేస్తే ఎలాగా? అంతే ఉందండి, మనం చేసేది మంచి పని అయినప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు. చూడండి, ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పవిత్రంగా తాళి కట్టించేస్తాం. ఆ తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. సరేనా? సరే, పెళ్ళైన తర్వాత ఏం జరిగినా బాధ్యత మాత్రం నీదేనయ్యా. తాంబూలాలు పట్టుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్ేంద్రియే ప్రతిష్టతి.